విషయంలో పెడితే భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తీసుకుంటే అనంతపురంలో కూడా మీరు పాగా వేయడానికి ఇప్పటి నుంచి అనంతపురంలో రాజకీయాలు చేస్తున్నారని ఎందుకు రాకూడదు? మాకైతే లేదు, ఎందుకు రాకూడదు? ఏమి రాజకీయం అంటే ఏమి? చదరంగం. నేను ఈ పొద్దు కూడా రఘువీరెడ్డిని ఒప్పుకుంటా. అన్నతో బాగున్నాడు, ఆయన చదరంగం ఆడినాడు, ఆయన గెలిచినాడు. దాంట్లో తప్పేముంది? రాజకీయం అంటే ఏమి? ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటే దానికి తప్పేమి రాకూడదా? ఇవాళ సొంత ఊరా ప్రభాకర్ చౌదరి? ఏమన్నా సొంత ఊరా? ఆయన ఏడ పుట్టినది? మడ్డిపల్లిలో దగ్గర పుట్టినాడు, ఆడపోయి సింగనమలలో పెరిగినాడు, అనంతపూర్లో చేసినాడు. మేము అనంతపూర్లో ఉన్నాం, మన జిల్లా పరిషత్ చైర్మన్, మాకు ఇల్లు స్థలాలు ఉన్నాయి, మా బస్సులు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఆడే చదువుకున్నాం, నేను ఆడే చదివినాం, మా అన్న ఆడే చదివినాడు డిగ్రీ. మాకెందుకు హక్కు లేదు? ఎందుకు హక్కు లేదు? మాకు ఎవరికైనా హక్కు ఉంది. తాడిపత్రిలో ఎవరికి హక్కు లేదు? ఎందుకు లేదు? అందరూ. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని మీరు ఎందుకు విభేదిస్తున్నారు? మేమే విభేదించలేదు. అదే చెప్తున్నా, పాతూరు కొడతామంటే వద్దు, రైల్వే ఇది వేస్తామంటే వద్దు. ఇది ఆయన పద్ధతి. అదే డివైడర్ విషయంలో కూడా మేము ఇది చేస్తాను అంటే డివైడర్కి మొన్న పెయింట్ గింటి కొట్టి బిల్లుల్ని చేసుకొని మళ్ళీ ఇది కొడతారా? ఏమండి, అదే డబ్బులు తీసిపోయి ఏ స్లమ్లోనే డబ్బులు ఖర్చు పెట్టి వద్దంటారండి? ఇవన్నీ మీకు తెలియదు. ఏదో చెప్తారో రాస్తా అంటారు, రాసేది నిజం రాయండి పేపర్ వాళ్ళు. మా తప్పు అయితే మేము ఒప్పుకుంటాం. అవసరమా డివైడర్? ఎన్ని రోజుల డివైడర్కి పెయింట్ కొట్టి ఎన్ని రోజుల డివైడర్ మళ్ళీ డివైడర్ మారుతారా? అదే డబ్బులు తీసిపోయి ఇంకోసారి పని చేయకూడదు స్లమ్లో. మరి మా ఊరికి మీ ఊరికి ఎంత డిఫరెన్స్? మీరే మెచ్చుకుంటారు మా ఊరిని చూసి, మరి అక్కడ ఎందుకు మెచ్చుకోలేకున్నారు? అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారికి మీకు మరి తలెత్తిన వివాదంతో ఒకనొక సందర్భంలో మీరు మీ వర్గంతో అనంతపురంకి వచ్చి దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా అప్పుడు పుకార్లు వచ్చాయి. అంటే మొత్తం అక్కడ కూడా వర్గం అంతా గుమిగుడి ఉండింది. అంటే అది వాస్తవం అంటారు? ఇంత మీరు దాడి చేయడానికి వస్తున్న ఆరోపణలు వాస్తవం అంటారు? నేను ఆ రోజు అసెస్మెంట్ కమిటీ మీటింగ్ ఉండింది హైదరాబాద్లో, అసెంబ్లీ హాల్లో ఉన్నా. నాకు ఎస్పీ గారు ఫోన్ చేసినారు, ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నావు అన్న. అంటే నేను అసెస్మెంట్ కమిటీ మీటింగ్లో హైదరాబాద్లో ఉన్నాను. సరేలే మళ్ళీ బయటకు వచ్చినాక మాట్లాడదామన్నాడు. దాని తర్వాత ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినారు. ఇట్లా మరి దానికి ఎవడేం చేస్తాడు? వాడు ఒక భయస్తుడు, నేనేం చెప్పటం దానికి. ఏంటండి అదేం పల్లెనండి పోయేదానికి వచ్చేదానికి? ఎక్కడున్నాం మనం? ఏ యుగంలో ఉన్నాం? ఒప్పుకుంటారా? హర్షిస్తారా ప్రజలు మనం ఆ పనులు చేస్తే? ఆడికి పిచ్చి పట్టింది, వాడికి ఏదో పబ్లిసిటీ కావాలి, నేనే దుర్మార్గుడని చూపించుకోవాలా. సో ఈ స్ట్రైడ్ ఇది పరిస్థితి. ఆడికేం అంత స్ట్రెంగ్త్ కూడా లేదు, అది చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు నిజంగానే లేదు. దానికి బాధపడాల్సిన పని ఏముంది? అంటే ఈ మధ్యలోనే అంటే నగర డిప్యూటీ మేయర్ సాకే గంపన్న సైతము ప్రభాకర్ చౌదరికి ఎక్కువ వత్తాసు, అతనికి కూడా మీరు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారనేది. ఫోన్ చేసేది ఏముంది? వాట్సాప్లో పెట్టినారు కదా, నేనే పెట్టినా కదా. ఏమన్నా గంపన్న వాళ్ళన్నా మాకు ఇది ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి పోతా అంటాడు. అతనికి చెప్పిన పద్ధతి కాదేమో, ఇది మార్చుకోండి అని చెప్పిన. దాంట్లో తప్పేముంది? నేనేమి ఇదేం లేదని చెప్పలేదే, వాళ్ళతో మాట్లాడలేదే, వాళ్ళన్నతో మాట్లాడినా. వాళ్ళన్న మాకు బాగా వస్తా అంటాడు, పోతా అంటాడు మా దగ్గరికి. ఈ బొద్దు కాదు, మొదటి నుంచి కూడా మనకు తాడిపత్రికి వస్తే నన్ను చూడకుండా పోడు. అంతేగాని నేను వాట్సాప్లో నేనే పెట్టినా, ఏం మాట్లాడింది, ఏం తప్పేముంది దాంట్లో? నేనేది భయపడినా అంతే చెప్తా. అంతగా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? వాళ్ళ తమ్ముడికి చెప్పు, మంచిది కాదేమో, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు, మంచిది కాదని చెప్పిన. వాళ్ళ అన్నకి చెప్పినా కానీ వానికి చెప్పాలి, వానికి చెప్పాలంటే చెప్తావు అని కూడా. ఇతను యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఇంట్లో వాడు మాదిరి ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన బాగుండదేమో. వార్నింగ్ అది ఇచ్చినది వింటారంటే మళ్ళీ వినిపిస్తా. అంటే మొత్తం మీద అనంతపురం అభివృద్ధికి మీరు అంటే తాడిపత్రిని ఒక లేదు చేయలేమండి, అనంతపురం చేయలేమండి. ఎందుకంటే అడుగడుగున ఆటంకం ఉంది కాబట్టి చేయలేం. అది పబ్లిక్ కూడా తెలిసిపోయింది కాబట్టి. సోదరుడు అనంతపురం పార్లమెంటు, మా అన్నకు వయసు ఎంత, మా అన్న ఎలాంటి వాడు, పోనీ నేనంటే రౌడీ గారిని, పోనీ నేను ఏమైనా ఇంటర్ఫియర్ అవుతానా, ఒక రోజన్నా వచ్చినానా? ఇప్పుడు ఇంకోటి మా బస్సులో ఆఫీస్ ఉంది, దానికి ఒక కాలు ఉంది, దానికి శాంక్షన్ చేసినారు. శాంక్షన్ చేసి ఇప్పుడు ఏం చేసినారు, దాన్ని క్యాన్సిల్ చేయాలని చూస్తారు. అంటే ఊరుకుంటామంటావా? 100 ఉన్నాయి అలాంటివి. ముందు అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ నాది క్యాన్సిల్ చేయండి, ఇవన్నీ చేస్తారు. ఊరుకుంటాం మేము. అంటే ప్రభాకర్ చౌదరి గారితో మీకు విభేదాలు లేవంటున్నారు. అయితే అభివృద్ధి విషయంలో ఆయనతో కలిసి నడే అవకాశం ఏమైనా ఉందంటారు? ఏది వాడికి అభివృద్ధి అంటే వాడికి తెలియదు, మనకి కలిసేది ఏంది ఉంది? అభివృద్ధి అనేది అతనికి తెలిసింటే మేము కలిసాల్సిన పనిలే, మేము నోరు మూసుకోవడం ఆయన పని చేయొచ్చు, చేయడంలే. ఈరోజు అభివృద్ధి విషయంలో ఆయన మొక్కలు నాటే విషయంలో అయితే కూడా మొత్తం ఇప్పుడు ఛాలెంజ్ నీతో ఛాలెంజ్. ఒక్క మొక్క చూపిస్తే ఊరికి పేరు నేను ఎక్కడ చెప్పుకోలేదే, 1,00,000 వేసిన 2 ఎక్కడన్నా స్టేట్మెంట్ చూసారా నాది? గత వారం కూడా 3 లక్షల ఇప్పుడు రెడీ నేను ఇట్లే రేపు పోదాము మొక్కలు చూపించమన్నా. అన్నా ఇదంతా పబ్లిసిటీ కోసం చేసే పని కాదు, మనం చేసేది ఏదో నీట్గా ఉండాలి. ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు? నేనేదో ఖర్చు పెట్టినా
నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు అల్లనేడు చెట్లు వేసిన 3000 చెట్లు 3 సంవత్సరాలకు నా ఆఫీస్కి 10 లక్షలు ఫస్ట్ టైం వస్తుంది. ఇప్పుడు నేను అన్ని చూసిన ఒక్కొక్క కొమ్మ ఎంత ఉంది, మా ఒక్కొక్క చెట్టు ఎంత ఉంది, 10 అడుగుల పైన ఉంది. నువ్వు ఎక్కడి నుంచి తెప్పించావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నేను ఎంత ఖర్చు పెట్టినా? నా దగ్గర ఎన్ని చెట్లు బతికినాయి? పోదాం ఎంచుదాం ఎన్ని చెట్లు ఉన్నాయో. మా ఊర్లో అడుక్కడుగు చెట్టు ఉంది, అడుక్కడుగు బతికిచ్చినాం. అడుక్కడుగు ఇది కట్టినారు, దానికి డివైడ్ ఇది కట్టినారు, ఒక గాడు కట్టినారు. ఎవరు కట్టినారు? మేము కట్టామా? ప్రజలు కట్టుకున్నారు. ప్రజల యొక్క ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మేము వాళ్ళతోనే చేపించి వాళ్ళతో చేస్తాను. ఎంత డబ్బులు ఖర్చు పెడతారు ఒకరు చెప్పండి. ఈ పొద్దు హైదరాబాదు హరితహారము ఏదో పెట్టినారు, వెరీ గుడ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుతాడు ఆయన. ఏం చేస్తాం? దానికి ఒక చెట్టు, దానికి ఒక ట్రీ గార్డు. ట్రీ గార్డు ఎంత? 6500, 7000, 650, 700, 800, 1000 రూపాయలు. ఎన్ని రోజులు ఉంటుంది ట్రీ గార్డు? మరి మా ఊర్లో అన్ని ట్రీ గార్డు లేకుండా బతికినాయి. మేము 10 అడుగుల చెట్టు తప్ప నుంచి వేరేది వేయము. మా ఊర్లో అన్ని 100కి 80 బతికినాయి. వేరే ఊళ్ళలో ఏదో దేవుడిచ్చిన వరంతో బతకాల్సిందే, కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డితో అంటే మీ ఏజ్ గ్రూప్తో కాదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అంటే మీ పిల్లవాళ్ళతో సమానమైన ఏజ్ కాబట్టి అతనితో మీరు కలిసి పని చేయలేకపోయినా భవిష్యత్తులో పవన్ కుమార్ రెడ్డి కానీ అస్మిత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయాల్లో రాణించే అవకాశం ఉందంటున్నారు. భవిష్యత్తులో అలాంటిది ఏమైనా జరుగుతుందంటారు? భవిష్యత్తు గురించి మాకైతే తెలియదు, ఎందుకంటే భవిష్యత్తు గురించి మేము తెలుసుకునే పరిస్థితి కూడా లేవు, తెలుసుకోలేము కూడా. ఇవన్నీ ఊహాగానాలు, ఇవన్నీ పేపర్స్ ఒక సృష్టి అనేది ఒకటి ఉంటుంది.